హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సొరకాయ పచ్చడి తయారీ విధానాన్ని చూడబోతున్నాం. ఫస్ట్ ఇలా సొరకాయ ముక్కల్ని ఫైన్ పీసెస్గా చాప్ చేసుకొని పచ్చిమిర్చి ఇంకా టమాటా పీసెస్ని కూడా తీసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇంకా 2 ఎండు మిరపకాయలను వేసుకొని ఇంగువ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ పీసెస్ని వీటికి యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి కొంచెం నానబెట్టిన చింతపండును వేసుకొని బాగా కలిపి పెట్టుకొని తర్వాత మళ్ళీ మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని చల్లారనివ్వాలి. ఈలోపు మనం ఒక మిక్సీ తీసుకొని అందులో కొంచెం కల్లుప్పు అలాగే చిటికెడు పంచదార కూడా యాడ్ చేసుకోవాలి. పంచదార ఏంటంటే ఉప్పు కారాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఇలా ఫైన్ పౌడర్గా అయిన తర్వాత చల్లారిపోయిన ఈ కూరగాయ ముక్కల్ని మిక్సీకి యాడ్ చేద్దాము. దీన్ని కూడా మనం మిక్సీ పట్టేద్దాము. కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోండి. మరీ ఎక్కువగా మిక్సీ వేసినా కూడా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి. మీకు గనక ఇష్టం ఉంటే తిరగమాత గింజల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, సొరకాయ పచ్చడి రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Until then, goodbye.